ఫ్రెండ్స్, జయ కిచెన్‌కి స్వాగతం. నేను ఈరోజు అలసంద వడ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా మనం ప్రాసెస్‌లోకెళ్దామా? ముందుగా అలసంద వడలకు కావాల్సింది మెయిన్‌గా అలసందలు. అలసందల్ని ఒక కప్పు నిండా తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. అలసందల్ని మనం 4-5 గంటలు బాగా నాననివ్వాలి. అలసందలు నానిన తర్వాత డబుల్ సైజ్ అవుతాయండి. నా బౌల్ ఫుల్ అయింది. నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలా నానిన అలసందలు మీకు దాని పైన పొట్టు ఉంటుంది కదా, అది ఇష్టం లేని వాళ్ళు బాగా పిసకండి. పొట్టు అనేది వేరైపోతుంది. నేనైతే పొట్టుతోనే యాడ్ చేసుకుంటున్నాను. పొట్టు ఇష్టం లేని వాళ్ళు ప్రెస్ చేసి తీసుకోండి. పొట్టుతో ఇష్టపడని వాళ్ళు అలసంద బాడలు కూడా దొరుకుతాయండి. వాటితో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇలాగనే. నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నా కదా అలసందలని అన్నిటిని. అందులోనే 5-6 చిల్లీస్, స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకా 2 చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అందులోనే 2 ముక్కల అల్లం, పొడుగ్గా తరిగిన ఆనియన్స్ను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది యూస్ చేయకూడదండి. వాటర్ అనేది యూస్ చేయకోకుండా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. వాటర్ అనేది అసలు వాడకూడదు. వాటర్ అనేది వాడుకోకుండా మనం మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సాల్ట్ అంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అందులోనే కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి రెడీ అయింది. మనం వడలు వేసుకోవడానికి ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. వడలు వేసే విధానం నేను 2 విధాలుగా చెప్తున్నాను. ముందుగా చేతికి తడి అంటుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక ముద్దలాగా చేసుకొని ఫింగర్స్తో బాగా ఎక్కువ ప్రెస్ చేయకుండా ఈ విధంగా ఫింగర్స్తో అనేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని వడల్ని యాడ్ చేసుకోవాలి. ఇది మెథడ్ 1 అండి. మీకు హ్యాండ్తో రాకుంటే నేను ఇంకో ప్రాసెస్ చెప్తాను. మెథడ్ 2 చెప్తున్నానండి. ఒక క్లాత్ తీసుకొని దానికి లైట్గా వాటర్ అంటించి మనం బ్యాటర్ని ఒక ముద్దను తీసుకొని ఫింగర్స్తో ఆ విధంగా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టాలండి. అలా హోల్ పెట్టిన తర్వాత నేను చూపించిన విధంగా చేతిలోకి తీసుకొని సరే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లోకి యాడ్ చేయండి. చూసారా, వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే బాగా కాలి క్రిస్పీగా వస్తాయి వడలు అనేవి. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా కాలదు లోపల. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వడల్ని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది. అంతే అండి, చాలా ఈజీ వడలు చేసుకోవడం. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో వడలు. చాలా ఈజీ కదా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ప్లీజ్. థ్యాంక్ యూ.